ఇమాజిన్ దిస్, నువ్వు ఉదయం 6 గంటలకు లేచావు, ఫోన్ చూసావు. ఫస్ట్ తారీఖు కదా, ఈఎంఐలు, రూమ్ రెంట్లు అని కొన్ని ఉన్నాయి. చిల్లిగా కాఫీ తాగుతూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఈమెయిల్ ఓపెన్ చేస్తాం. కంపెనీ నుంచి ఈమెయిల్: మీ ఇన్ని సంవత్సరాల సేవకు కృతజ్ఞతలు, మిమ్మల్ని కంపెనీ నుంచి తీసేస్తున్నాం, యు ఆర్ ఫైర్డ్. నువ్వు అది ఏప్రిల్ ఫుల్ ప్రాంక్ అనుకున్నావు. సో మీ కొలిక్ ఫోన్ చేసావు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఫోన్లని అదే కంపెనీలో పనిచేసిన మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తావు. వాడేమో, మామ నేను కాలేజ్ పక్కన పానీపూరి బండి పెడదాం అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పమను. యు ఆర్ కన్ఫ్యూజ్డ్. ఇది సిచ్యువేషన్. కంపెనీ ఒరాకిల్ ఒక్క రోజులో 30,000 మంది తీస్తుంది. ఫోన్ కాల్ లేదు, మీటింగ్ లేవు, మెసేజ్ లేవు, జస్ట్ ఒక ఈమెయిల్. శ్రీరామ్ ఆ కంపెనీ అప్పులో ఉందంటే లేదు, కంపెనీ పెట్టిన 47 సంవత్సరాల్లో ఈ క్వార్టర్ కన్నా అద్భుతం లేదు. కంపెనీ 22% పెరిగింది, 17 బిలియన్ ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. అయినా కట్ ఆఫ్. అందులో 12,000 మంది భారతీయులు ఉండడం చాలా బాధాకరం. ఇప్పుడు ఈ సేవ్ చేసిన మనీతో డేటా సెంటర్స్, జీపీఏ చిప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొని ఏని అభివృద్ధి చేసి మానవాళిని ముందుకు నడిపిస్తారు. మళ్ళీ ఇంకొక న్యూస్, OpenAI raised $122 billion at $800 billion వాల్యుయేషన్. ఇంకా ఏఐ మోడల్స్ ని అప్డేట్ చేయడానికి, పెంచడానికి. బై ద వే, అందరికీ ఏప్రిల్ ఫుల్ శుభాకాంక్షలు.